మేడిగడ్డ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి బృందం పరిశీలించింది. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం అక్కడి నుంచి ఏర్పాటు చేసిన 4 ప్రత్యేక బస్సుల్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడిగడ్డకు వెళ్లారు. మేడిగడ్డపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సమయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలేనని ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి బృందం మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రాజెక్టును పరిశీలించారు. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం అక్కడి నుంచి ఏర్పాటు చేసిన 4 ప్రత్యేక బస్సుల్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడిగడ్డకు బయలుదేరారు. మేడిగడ్డకు చేరుకున్న తర్వాత నేరుగా కుంగిన పిల్లర్ దగ్గరకు వచ్చి పరిస్థితిని పరిశీలించారు. గోదావరి నదిలో కుంగిన 20వ పిల్లర్ సహా 7వ బ్లాక్ లోని పలు పిల్లర్లు పరిశీలించారు. మరోవైపు పిల్లర్ కుంగిన ప్రాంతాన్ని రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పరిస్థితిని అధికారులను రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు మేడిగడ్డ పర్యటనకు రాలేదు. మేడిగడ్డ సందర్శనకు వెళ్లే ముందు సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధనదాహానికి బలైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 97,000 కోట్లు వ్యయం చేసి కనీసం 97,000 ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయని ట్వీట్ చేశారు. ప్రాజెక్టు డిజైన్ నుంచి నిర్మాణం వరకు అన్ని తానే కట్టానని చెప్పిన కేసీఆర్ మేడిగడ్డ కూలీ నెలలు గడుస్తున్నా నోరు విప్పడం లేదని తెలిపారు. వాస్తవాలు తెలంగాణ సమాజానికి తెలిపే ప్రయత్నంలో ప్రజాప్రతినిధులు మేడిగడ్డ పర్యటన చేపట్టామని తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న 7వ బ్లాక్ లోని పిల్లర్స్ ను పరిశీలించిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు స్థితిగతులపై ఇన్ఛార్జ్ చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. గతేడాది అక్టోబర్ 21న మేడిగడ్డ పిల్లర్లు కుంగాయని ఇంజనీర్లు వివరించారు. 1,00,000 ఎకరాలకు నీరు అందకపోయినా కేసీఆర్ మాత్రం 1 కోటి ఎకరాలకు నీరిచ్చామని గొప్పలు చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. నిర్మాణంలో నాణ్యత లోపం ఉందని డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పినప్పటికీ సమస్యను చక్కదిద్దే పని చేయకుండా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏటా విద్యుత్ బిల్లులే 10,500 కోట్లు వస్తున్నాయని తెలిపారు. ప్రాజెక్టు రుణాలు, ఇతర ఖర్చులు కలిపి ఏటా 25,000 కోట్లు అవసరమవుతాయని వివరించారు. రీడిజైన్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టి భారీగా అవినీతికి పాల్పడ్డారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. తన బండారం బయటపడుతుందని కేసీఆర్ గ్రహించారని, అవినీతి బయటపడకుండా ప్రజల దృష్టి మళ్లించేందుకే నల్గొండలో సభ పెట్టారని ఆరోపించారు. చావు నోట్లో తలపెట్టానని కేసీఆర్ పదే పదే అంటున్నారు. అలా అని భావించే ప్రజలు 2 సార్లు అవకాశం ఇచ్చారు. ప్రజలు 2 సార్లు అవకాశం ఇస్తే ప్రాజెక్టుల పేరుతో దోచుకున్నారని మండిపడ్డారు. గోదావరి జలాల మీద నిర్మించాలనుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరు మీద చంద్రశేఖరరావు కొల్లగొట్టిన 1,000 కోట్ల రూపాయల మీద చర్చకు శాసనసభలో తెర లేపాలనుకున్నామో చంద్రశేఖరరావు గారికి పూర్తిగా అర్థమైపోయింది. తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాల్పడిన 1,000 కోట్ల రూపాయల దోపిడీకి సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఎన్డీఏసీ ఇచ్చిన నివేదికల మీద చర్చ జరిగితే తన బండారం అంతా బయటపడి ప్రజల ముందు అవినీతిపరుడుగా, దోపిడీదారుడుగా, దోషిగా నిలబడాల్సి వస్తుందని వ్యూహాత్మకంగా కృష్ణానది జలాలను, కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పజెప్పినరు అని కాంగ్రెస్ మీద ఎదురుదాడి చేసి నల్గొండ జిల్లాలో ఒక సభను పెట్టి ఆ సభ ద్వారా కాంగ్రెస్ మీద ఎదురుదాడి చేయాలన్న ఆలోచనతోటి ఈ రోజు నల్గొండలో సభ పెట్టిండ్రు. కాళేశ్వరంపై ప్రజల అనుమానాలు నివృత్తి చేయాలని ప్రభుత్వం భావించిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. శాసనసభ ప్రజా కోర్టులో చర్చిద్దామని ఆహ్వానించామని, అయితే కాలు విరిగిందని శాసనసభకు రాలేని కేసీఆర్ నల్గొండ సభకు ఎలా వెళ్లారని అన్నారు. కేసీఆర్ దోపిడీకి కాళేశ్వరం బలైపోయింది. అడిగితే సలహాలు ఇస్తానన్న కేసీఆర్ కేఆర్ఎంబీపై చర్చ పెడితే అసెంబ్లీకి ఎందుకు రాలేదు? సభలో చేసిన తీర్మానం సరిగ్గా లేదని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. శాసనసభలో చర్చకు కూడా మీరు రాలేదు. శాసనసభలో జరిగిన చర్చలో మీరు పాల్గొనలేదు. శాసనసభకే మీరు రావడానికి కాలు విరిగిందనే ఒక నెపాన్ని అడ్డం పెట్టుకున్నారు. కాలు విరిగిన చంద్రశేఖరరావు ఈరోజు నల్గొండకు పోయిండు. నేను అడుగుతున్నాయా, శాసనసభ దగ్గరుందా, నల్గొండ జిల్లా దగ్గరుందా? నల్గొండకెళ్ళి బహిరంగ సభలో
సానుభూతి పొందాలనే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రశేఖరరావు. సానుభూతి పొందడానికి మీరు దవాఖానలు ఉన్నప్పుడు మేమందరం వచ్చినాం, సానుభూతి చూపించినాం. సానుభూతి చూపించాల్సిన సందర్భంలో ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ మేమందరం సానుభూతి చూపించినాం. ఈరోజు కేవలం కాళేశ్వరం అవినీతి మీద చర్చ జరగకుండా, కాళేశ్వరంలో మీ దోపిడీని ప్రజల దృష్టిలో పడకుండా ఉండడానికే ఈరోజు మీరు నల్గొండ పెద్ద సభ పెట్టినా అని మీరు మాట్లాడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును దివంగత మాజీ సీఎం వైఎస్ఆర్ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 38,000 కోట్లతో మొదలుపెట్టామని చెప్పారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టు అంచనాలను పెంచిందని, 94,000 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసిందని మండిపడ్డారు. అసలు ఈ ప్రాజెక్టు మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర హయాంలో 38,000 కోట్లతో 16 లక్షల ఎకరాలకి ఆయకట్టు. This project was envisaged in the earlier Congress government as 38,000 crore project irrigating 16 lakh acres. On the name of so-called re-engineering, officially the project cost is escalated to 80,000 crores for nearly the same new ayacut. Now, already expenditure is 94,000 crores and at the minimum another 40,000 crores are required to complete the project. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల పర్యటన నేపథ్యంలో మేడిగడ్డ వద్ద అధికార యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. డీఐజీ, 9 ఎస్పీలు, 8 మంది డీఎస్పీలు, పెద్ద సంఖ్యలో సీఐలు, ఎస్ఐలు, సుమారు 800 మంది పోలీసు బందోబస్తులో పాల్గొన్నారు.